ఇప్పుడు మనం చూసుకుంటే గ్యాస్ సమస్యలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సడెన్ గా చాలా మందికి కేవైసీ గురించి ఐడియా లేదు. బట్ సడెన్ గా ఇప్పుడు కేవైసీ చేసుకోవాలి అని అంటున్నారు. మరి కేవైసీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కేవైసీ అంతకుముందు కూడా రిమైండర్లు పంపించారు అంతకుముందు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బుకింగ్ స్టాప్ చేస్తామని ఏదో ఇది అంటే ఇంకా వచ్చాం. అంటే అంటే ఏం లేదు, ఫోటో ఒకటి తీసుకుంటున్నారు, నంబర్ చెప్తే ఫోటో తీసుకొని చేసేస్తున్నారు ఆటోమేటిక్గా. గ్యాస్ సమస్యలు అనేవి మనకి యుద్ధాల వల్ల పెరిగిపోతూనే ఉన్నాయి కదా రోజు రోజుకి. మరి యుద్ధం సద్దిమణిగేలా ఉంది. మరి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా సరఫరా కరెక్ట్ గా అవుతాయి అంటారా ఇక నుంచి? ఏమది నేను చెప్పలేమమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, వార్ ఎట్లా ఇదవుతుంది దాన్ని బట్టి. ఇప్పుడు ఎల్పిజికి మనకి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. వీ హ్యావ్ టు డిపెండ్ మోస్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఆన్ బయట నుంచి రావాల్సిందే. కాబట్టి లెటస్ హోప్ ఇది అయిపోతే కాస్త ఏమైనా తగ్గొచ్చు. కాస్ట్లు కూడా పెంచుతూ ఉన్నారు కదా సార్. మరి కాస్ట్ అనేది పెరిగిపోతుంటే సామాన్యులకు అందుతుంది అంటారా అన్ని? ఇంకే సబ్సిడీలు అవి ఇస్తున్నారు కదా ఏదో. కాకపోతే గ్యాస్ సబ్సిడీ ఎంత 40 రూపీస్ ఎంతో ఇస్తున్నట్టున్నారు. అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళకి సబ్సిడీ కానీ కేవైసీ కానీ ఇంకా అన్ని ఐడియా ఉంటాయి. నాన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ పరిస్థితి ఎలా వాళ్ళకి ఉంటుంది? తెలుసు. అవును. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఇంకా వాళ్ళదంటే నాకు పరిచయం టచ్ లేదు కాబట్టి ఐ కాంట్